హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నది షిరిడి విలేజ్ ఎంట్రన్స్ ఇలా ఉంటుంది. చూడండి, మనం టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళాలి. చూడండి, ఎంట్రీ టికెట్ 150 రూపీస్ పర్ పర్సన్ కి. మార్నింగ్ 8 గంటల నుంచి నైట్ 8 గంటల వరకు ఉంటుంది. హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్న వరంగల్ రాజు. పిల్లలకైనా పెద్దలకైనా ఈచ్ వన్ ఒక్కొక్కరికి 150 రూపాయలు. ఇదే మన హెరిటేజ్ లోపలికి ఎంటర్ అవుతున్నాం. ఇదే మన ముఖద్వారము హెరిటేజ్ లోపలికి. చూడండి మీరే. చూడండి, మన లోపలికి స్వాగతం పలికినట్టు. ఎప్పుడు విలేజ్ లోపలికి ఎంటర్ అయ్యాక టెంపుల్ ముందు అయ్యగారు అక్కడికి వచ్చిన భక్తులాగా వస్తున్నది సాయి. ఆవో సాయి అని పిలవడం వల్ల అప్పుడే నామకరణగా సాయి సాయి అని పిలుస్తున్నారు. ఇదే ఖండోబా టెంపుల్ లోపల దేవుడు. ఇక్కడ చూడండి, వేషధారణ ఎంత బాగుందో. సుగంధి వాళ్ళది. ఆమె ఇంట్లో చేసుకునే పని ముందు కోడి ఇట్లా ఉంది. ఇక్కడ మనకు కనిపిస్తుంది వాసుదేవ్ చిరుతలు కొట్టుకుంటూ భిక్షాటన చేస్తున్నాడు. అక్కడ ఒక అతను గుడ్డలతో కర్రలు నరుకుతున్నాడు. ఒక ఆమె పిడకలు చేస్తుంది. ఇంకొతను నీళ్లు కాగబెట్టడానికి అక్కడ ఉంది. అక్కడ ఒక మేక కనిపిస్తుంది చూడండి. ఇక్కడ మనకు కనిపిస్తుంది చావడ అండి. చావడ దగ్గర అందరు కలిసి ఒకే దగ్గర కూర్చొని మాట్లాడుకోవడం ఉన్నాయని ఇక్కడ సాయిబాబా నిర్మించారు. ఇష్టమైన వ్యక్తులలో బాబాకి ఇవి బాజ్బాయి మాత రోజు తినిపించేది. ఇక్కడ ఒక పాప చూడండి అప్పాలు చేస్తుంది. ఇక్కడ బాబు కుండలు చేయడానికి భక్తి పరవశంలో మట్టిని దొక్కుతున్నాడు. అది చూడకుండా బాబు కాళ్ళ కింద పడిపోతాడు. సాయి అనుడితోనే ఇంకెళ్ళి ఏడుపులాగా అనిపిస్తుంది. ఇక్కడ చూడండి, ఒక అతను పల్లీలు అమ్ముకుంటూ సేద తీర్చుకుంటున్నాడు చిట్కాడ. ఒకప్పుడు మన ఊర్లో ఎలా చేస్తామో తెలియదు కానీ చూడండి ఎందుకంటే సెలబ్రేషన్స్ ఎలా చేశారో. బాబా తన శరీరాన్ని 3 రోజులు వదిలి వెళ్ళి మళ్ళీ స్వర్గం నుంచి తిరిగి వచ్చిన తర్వాత అందరు కలిసి బాబాను ఊరేగింపు చేస్తారు. అదే ఇక్కడ కనిపించేది మనకు. ఇక్కడ చూడండి, ఊర్లో కలరా వస్తుంది. కలరా వస్తే బాబా గోధుమలన్నీ బట్టి గోధుమల్లో కొంచెం ఏదో కలిపి చల్లుతారు. దానివల్ల కలరా వేదంతా పోతుంది. ఇక్కడ మీరు చూస్తున్న 2 బాయిలా కనిపిస్తున్నాయి సారా. నూనె తీసుకురావడానికి ఇబ్బంది అయ్యి నూనె లేకుండా ఊకే కొనుక్కరావడం ఇబ్బంది అవుతుందని నీళ్లతోనే దీపాలు వెలిగించిన వ్యక్తి అదే షిరిడి సాయినాథ. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, భిక్షాటనకు వచ్చారు. వాళ్ళ పాపాలన్నీ తీసుకొని పుణ్యాలన్నీ సమర్పించేవాడు. జంతువులను ప్రేమగా చూసుకోవాలనేది సాయిబాబా చెప్పిన సూక్తి. ఇక్కడ ఒకతను భక్తులు కుడుతున్నాడు. పక్కన రామచిలక చూడండి ఎందుకంటే తట్టలు చూడు మంచి పని చేస్తుంటే చూడండి ఎంత బాగుందో. కటింగ్ షాప్లు అవి ఉన్నాయి కానీ ఎందుకంటే చూడండి చౌరం చేస్తున్నాడు ఇలా కూర్చొని. ఇక్కడ చేపించుకున్న వ్యక్తి ఒక చేసే వ్యక్తి. ఎందుకంటే షావుకారులు ఉంటారు కదా, అది కొట్టు చూడండి. ఇక్కడ చూడండి, కుల మతాలకు అతీతంగా అందరు కులస్తులను పిలిచి భోజనాలు వడ్డిస్తున్న దృశ్యం చాలా బాగుంటది. అమ్మగారు వండిన ఆ కుండలో అన్నాన్ని గంటతో కాకుండా చేతితో కలిపేవాడు. అదే చూస్తున్న దృశ్యం. పండ్లు పలహారాలు వడ్డిస్తున్న వేళ
అక్కడ నుంచి పాప చూడండి. ప్లేసు మన ఊర్లో ఒక నిర్మితమైన ప్లేస్, రచ్చబండ లాగా. భార్యాభర్తలు మాట్లాడుకునేది ఒక పెద్ద మనిషి దానికి పరిష్కారం చెప్తున్నాడు. దాన్ని దండోరా లాగా ఇక్కడ రమ్మని చెప్పి పిలుస్తున్నారు అందరినీ. ఇక్కడ బాబా నీళ్లు లేకపోతే ఇక్కడ బావిని నిర్మించి బట్టలు ఇట్లా వెండుకోవడానికి చేసినది. ఇక్కడ చెప్పులు కుడుతున్న వ్యక్తి చూడండి. చూడండి ఇక్కడ బాబా వైద్యం కూడా చేస్తున్నాడు. ఎవరికో కాలుకి దెబ్బ తన చేతులతో పట్టుకొని వైద్యం చేస్తున్నాడు చూడండి. చెట్ల మూలికలు తెచ్చి చేస్తున్న దృశ్యం చూడండి. ఒక బాబు కూడా అక్కడ ఉన్నారు ఇంకా చూడడానికి. వీళ్ళు కత్తులు సానా పెట్టే మిషన్ దగ్గర వీళ్ళు పనిచేస్తున్నారు. పనిచేస్తుంటే బాబు వచ్చి ఆ మంటలో పడిపోతాడు. వాళ్ళమ్మ సాయి అని పిలవగానే ఇంట్లో నుంచి పిల్లల సౌండ్ మళ్ళీ బయటకు వస్తారు. ఇక్కడ కనిపిస్తున్నది అబ్దుల్, సాయికి ఇష్టమైన భక్త. ఇక్కడ ఎడమ సైడ్ కనిపిస్తున్నది తుకారాం, బాబాకు రోజు పూలు తీసుకొచ్చి చేసేవారు. ఇక్కడ ఒక పాఠశాల చూడండి. ఇతని పేరు మాధవరావు దేశపాండే, శ్యామ్ అని పిలుస్తారు. ఈయన బోధన చేసేవారు. కీర్తనలు పాఠాలు చెప్తున్న వ్యక్తి, అది వింటున్న ప్రజలు స్వామివారి సమక్షంలో వేషధారణ చాలా బాగుంది. స్వామివారు ఇక్కడ తన శరీరాన్ని వదిలిపెట్టి మరణించిన ప్లేస్ ఇది. తను చనిపోతుండగా 9 నాణాలు అక్కడ కనిపిస్తున్న లక్ష్మీబాయి షిండేకి 9 వెండి నాణాలు ఇస్తాడు. తన ప్రేమకు చూసుకున్నందుకు గుర్తుగా. అక్కడ ఏడుస్తున్న వ్యక్తి చూడండి. ఇక్కడ ధ్యానం చేస్తున్న వ్యక్తి. కూర్చోవడానికి గద్దెలు, అది ఒక ఆమె అలుకు జల్లడానికి వస్తుంది బయటికి వాటర్ తీసుకొని. షిరిడీలో బాబాకి నిర్మించిన గుడి చూడండి. మన ఊర్లో మనం ఇప్పుడు మన మార్కెట్ అంటాం కదా, ఒకప్పుడు సంతలాగా పండ్లు పొలాలు తీసుకొచ్చుకోవడానికి తీసుకున్న వ్యక్తి అక్కడ అమ్ముతున్న ఆమె చూడండి. ఇప్పుడంటే కంగనాలు అవి ఉన్నాయి కదా, ఒకప్పుడు చూడండి ఇంటికి వచ్చి గాజులు వేసేవాళ్ళు. ఆమె వేయించుకుంటుంది. ఇక్కడ మన గోల్డ్ షాప్ ఇప్పుడు చూడండి, బంగారం తయారు చేస్తున్నారు షాప్లో. ఆమె చూపిస్తున్న వ్యక్తి కుండలు చేస్తున్నారు. బాబా విలేజ్లో అన్ని కులాలకు మతాలకు అతీతంగా ఉంటుంది చూడండి. ఇక్కడ పార్క్ లో పనిచేస్తున్నారు. అక్కడ కూర్చున్న వ్యక్తి మాట్లాడుకుంటున్నారు. ఎడ్ల బండిపై వెళ్తున్నారు చూడండి. ఎక్క బండి అంటారు కదా. అమ్మకి పెళ్లి చేసి పంపిస్తున్నారు కావచ్చు చూడండి. చీరగిట్లు పెట్టి పంపిస్తున్నారు. ఆమె వెళ్ళిరా అని చెప్పి వాళ్ళ తల్లి ఏడ్చుకుంటూ చెప్తుంది. ఇక్కడ ఫ్రెండ్స్ అందరు కలిసి ఒక దగ్గర కూర్చొని మాట్లాడుకుంటున్నారు. ఇలాంటి ప్లేస్ మళ్ళీ ఎక్కడ దొరుకుతాయండి, దొరకదు. ఈ రోజులలో అయితే అసలే వేస్ట్. ఎందుకంటే సాంప్రదాయాలు చాలా బాగున్నాయి. ఇక్కడ చూడండి మన దూది పరుపులు చేస్తున్నారు. అది ఏ విధంగా తీస్తున్నారు, ఎట్లా చేస్తున్నారో చూడండి. అక్క ఉన్న తమ్ముడు దావిడి ముద్దలు ఆడుకుంటున్నారు. అటు పక్కన మనకి ఇప్పుడంటే గ్రైండర్లు వచ్చినాయి కదా, ఒకప్పుడు ఎడ్ల బండిని అట్లా వేసి తిప్పుతూ చేసేవాళ్ళు. ఇక్కడ పాప ఎడ్ల బండి ఆడుకుంటున్నారు. ఇక్కడ బాబు దాక్కున్నాడు. చూడండి వాళ్ళ ఎద్దుకున్న దూడు పాలిస్తుంటే అది చూసి మురిసిపోతున్న తల్లి. అక్కడ జంతువులన్నంత ప్రేమ చూసుకున్న వాళ్ళు
ఇవన్నీ వారిని కాయడానికి తీసుకెళ్ళి ఉన్న వ్యక్తి. ఎద్దులకు ఏం గుచ్చుకోపోకుండా నాడలు కొడుతున్నారు చూడండి. ఇప్పుడు ఈ రోజులలో చూస్తుండ్రు, కానీ వెనకట చూసారు. చూడండి, చేసుకునేవారు నీళ్లు తీసుకెళ్తున్న వ్యక్తి పొలాలకి దున్నుతున్నాడు. బావి ఎద్దులు. ఇప్పుడు చూడండి, ఒక బిందె నెత్తి మీద ఒక బిందె సంకలో పెట్టుకొని తీసుకొస్తున్నది. ఇక్కడ బావిలో నీళ్లు చేదంగా వ్యక్తి చూడండి. ఒకప్పుడు మనకు బకెట్లు అవి లేవు కదా, వాళ్ళు తయారు చేసినవి చూడండి. అక్కడ పొలంలో దున్నుతున్న వ్యక్తి. విలేజ్ లోపలనే ఈ గార్డెన్ ఇట్లా ఉంటాయండి, వెళ్ళి చూడండి మీరు కూడా, చాలా బాగుంటాయి. ఇక్కడ ఒక ట్రైన్ ట్రాక్ లాగా అనిపిస్తుంది చూసారా, అది మేము ఎక్కాలి. కాకపోతే ఏంటన్నప్పుడు సరిగ్గా పని చేయట్లే అని చెప్పి తీసేశారు. మనకు 150 ఛార్జీలోనే తీసుకుంటారు. ఇక్కడ చూడండి బొమ్మలు. ఒక స్టేజ్ లాగా డప్పును క్రియేట్ చేశారు. దాని పక్క పనికి ఇలా స్టెప్స్ లాగా అందరు కూర్చోడానికి చేశారు. ఇప్పుడే సర్కస్ స్టార్ట్ చేశారు.